క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనంలో, వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఆ రోజు శుక్రవారం. పస్కా పండుగతో సంతోషంగా ఉండాల్సిన పట్టణం అలజడితో నిండి ఉంది. సంతోషం, విషాదం కలగలిసిన ప్రజలు గొల్గొతా మార్గంలో గుంపులు గుంపులుగా ఉన్నారు. కొరడా దెబ్బలతో కొట్టబడి చీరిపోయిన యేసు ప్రభు యొక్క శరీరం నుండి రక్తం కారుతూ ఉంది. నీరసించిపోయిన ప్రభు తాను మోస్తున్న సిలువ క్రింద సొమ్మసిల్లి పడిపోయాడు. సైనికులు ఆయనను బలవంతంగా లేపుతున్నారే కానీ ఆయన లేవలేకపోతున్నాడు. ఆగిపోయిన సిలువ యాత్రను ఎవరితో కొనసాగించాలో తెలియని పరిస్థితి. ఉన్మాద యూదా మత నాయకులు, ప్రధాన యాజకులు కుమ్మక్కై నీతిమంతుడు, నిందారహితుడు నజరేయుడైన యేసును నిందించి, దూషించి, పిడిగుద్దులు గుద్ది, ముఖంపై ఉమ్మువేసి అన్యాయపు తీర్పు తీర్చి, కొరడాలతో కొట్టించి సిలువ మరణానికి అప్పగించారు. అక్కడ జరుగుతున్న నరమేధాన్ని చూసిన కురేనీయుడైన సీమోను హృదయం చలించిపోయింది. మానవత్వం మంటగలిసిన ఘోర కార్యాన్ని బెత్తరపోయి చూస్తుండిపోయాడు. యేసు ఎవరో, సిలువను ఎందుకు మోయాల్సి వస్తుందో సీమోనుకు తెలియదు. ఆ సిలువ యజ్ఞం ప్రవచనాల నెరవేర్పని బొత్తిగా తెలియదు. సీమోనుకు తెలిసినదల్లా మానవత్వమే. మానవత్వపు విలువలతో ప్రభు కళ్ళలోకి చూశాడు. ఏ కనుదృష్టి ఈ లోకాన్నంతా పరీక్షించి చూస్తుందో ఆ ప్రభు దృష్టిలో పడిన సీమోను తన గమ్యాన్నే మార్చివేసుకున్నాడు. నాకెందుకులే అనుకోకుండా సిలువ మోయుటే తన కర్తవ్యం అన్నట్లుగా ప్రభుతో పాటు సిలువను భుజాన వేసుకొని సిలువ యాత్రను కొనసాగించాడు. ప్రభు యొక్క అపారమైన శక్తి, పైశాచిక శక్తులపై ఆయన విజయం చూసి తరించిపోయాడు. ఎన్నడూ చూడని సుదీర్ఘమైన సూర్యగ్రహణంతో కలిగిన చీకటి చూశాడు. ఆ చీకటిలో యేసు ప్రభు సిలువలో మాట్లాడిన మాటలు విన్నాడు. తన జీవితంలో కొత్త వెలుగులను చూశాడు. సిలువలో యేసు పలికిన 7 మాటలు జీవపు బాటలుగా గ్రహించాడు. సిలువ శ్రమలో తన వంతు పాత్ర పోషించిన కురేనీయుడైన సీమోను జీవితం ధన్యమైంది, మనకు సాదృశ్యంగా నిలిచిపోయాడు. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.